అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. స్మార్ట్ సిటీగా రూపాంతరం చెంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలోకి వస్తున్నటువంటి కరీంనగర్ని కొత్త సమస్య వెంటాడుతుంది. అదే డంపింగ్ యార్డ్. పాలకులు మారినా, అధికారులు మారినా సమస్య మాత్రం అలాగే ఉంది. అయితే అల్కాపురి కాలనీ వాసులు వినూత్నమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఓటు లేదు, మాకు ఊపిరి కావాలి, అల్కాపురి ప్రజల మౌన విప్లవం అంటూ ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. గతంలో ప్రజావాణిలో సైతం ఎన్నోసార్లు దరఖాస్తులు ఇచ్చారు, వినతి పత్రాలు ఇచ్చి తమకి ఇమ్మీడియట్గా సొల్యూషన్ కావాలని డిమాండ్ చేశారు. మనం చూస్తున్నాం, ఓటు లేదు, మాకు ఊపిరి కావాలి, డంప్ యార్డ్ తొలగించకపోతే ఓటే వేయము అనేటువంటి స్పష్టమైనటువంటి విధానాన్ని వారు చూస్తున్నారు. ఊపిరిపోతున్న నాయకులు మౌనం వీడరు. మాకు శుభ్రమైన వాతావరణం కావాలి, వాగ్దానాలు కాదు అంటూ తమదైన శైలిలో నిరసన తెలుపుతున్నారు. ప్రెషర్ గ్రూప్గా ఏర్పడ్డారు. వారి అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. ఒక్కసారి కాలనీ వాసులు అందరూ కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ప్రధానమైన సమస్య ఏంటి? మీకు ఎన్నోసార్లు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు, కలెక్టర్కి కావచ్చు, ఇతర మున్సిపల్ అధికారులకి, ప్రజాప్రతినిధులకి. ఏమంటున్నారు వాళ్ళు? అసలు ఏంటి మీ డిమాండ్? యాక్చువల్లీ డంప్ యార్డ్ అనేది చాలా సంవత్సరాల నుండి మనకు వేధిస్తున్న సమస్య. అంటే నేను కరీంనగర్లో పుట్టి పెరిగిన బిడ్డగా, కాపువాడ వాస్తవ్యాలు కాబట్టి అప్పటి నుండి కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే. సో ఈ ప్రాబ్లం వల్ల మేము అంటే ఇప్పుడు నేను పరిస్థితిలో జ్యోతినగర్లో ఉండి ఇక్కడికి 1 year బ్యాక్ ఇక్కడనే కన్స్ట్రక్షన్ చేసుకొని సిటీ అవుట్స్కట్స్లో పీస్ఫుల్గా ఉంటుందని వస్తే ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్. అంటే ఇప్పుడు సాయంత్రం అయింది అంటే అది మంటలు పట్టుకొని పొగంతా రావడం వల్ల ఈవెన్ దో మేము పెట్టిన మొక్కలు కూడా బతకలేకపోతున్నాయి. అంటే ఒక మొక్కలకే అంత ప్రాబ్లం అయినప్పుడు మనకి చిన్నపిల్లల తల్లులకి కానివ్వండి, వృద్ధులకి కానివ్వండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. శ్వాసకోశ వ్యాధులు వచ్చి చాలా తెలియకుండానే అంటే ఒక స్లో పాయిజన్ లాగా మనకు ఉంటుంది. ఎందుకంటే దానిలో మన కరీంనగర్లో ఉన్న చెత్తతో పాటుగా హాస్పిటల్కి సంబంధించిన వ్యర్థాలు, సో అవన్నీ కూడా డిస్పోజల్ కాకుండా దాన్ని ఏమి కాల్చకుండా అలాగే పడేయడం వల్ల అది ఒకలాంటి దుర్గంధంతో పాటుగా ఈ సాయంత్రం వస్తే ఇక్కడ ఓపెన్ జిమ్ ఉంది. ఇక్కడ మేము వచ్చినా కానీ ఆ దుర్గంధంతో అసలు బయటకు రాలేని పరిస్థితి, ఇంట్లో ఉన్నా కానీ డోర్లు పెట్టుకునే పరిస్థితి. సో ఎంతమంది నాయకులకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా, మున్సిపల్ అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాండ్ రావట్లేదు. ఎందుకంటే పర్టికులర్ ప్లేస్ లేదు, మేము ఎక్కడికి మూవ్ చేయాలని మమ్మల్ని అడిగే పరిస్థితి ఏర్పడింది. సో దానికి వినూత్నంగా ఎన్నిసార్లని మేము ఈ పొలిటీషియన్స్ దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ వెళ్తాము. ఈసారి వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో అందరూ మన దగ్గరకు వస్తారు కాబట్టి ఈ అలకాపురి కాలనీలో ఉన్న మహిళలందరూ ముందుగా, ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కావచ్చు, ఈవెన్ దో చుట్టాలు రావట్లేదు, రెంట్కు ఎవరు రావట్లేదు. సో ఇవన్నీ మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కాబట్టి మేమందరము కూడా ఈసారి మేము ఓటు వేయము, మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే అంటే ఇప్పటికిప్పుడు తొలగించే పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఏంటంటే అది గుట్టలుగా పేరుకుపోతుంది. గుట్టలుగా పెరిగిపోవడం వల్ల ఇంకా వస్తుంది, అది ఎవరు రీసైకిల్ చేయట్లేదు, అలాగే ఉండిపోతుంది. సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనేది ఏంటి అంటే ఇప్పుడు మేము ఇది స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాల వరకు కూడా రీసైకిల్ చేసే అంత గుట్టలు పేరుకుపోయాయి. సో ప్రజెంట్ వచ్చే చెత్తను మాత్రం వేరే దగ్గరికి తరలించండి అన్న విజన్తో మేము వెళ్తున్నాం. అంటే ఇప్పటికిప్పుడు మేము కూడా వెంటనే తొలగించండి అనే పరిస్థితిలో లేము. అది ఇప్పటికిప్పుడు కాదు అని మాకు తెలుసు. బట్ ఏంటి అంటే మెల్లిగా ఇప్పుడు గ్రాడ్యువల్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ప్రాసెస్ అట్లీస్ట్ ఒక 2 years తర్వాత మన ముందు తరాలకి, మా పిల్లలకి ఒక మంచి సమాజాన్ని అందించగలమని ఇది మేము వినూత్నంగా స్టార్ట్ చేశాము. సో నిన్ననే 2 daysలోనే అందరూ కూడా మహిళలు ముందుకు వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో అసలు ఎవరిని కూడా అధికారులను మా దగ్గరికి రానివ్వం, మా సమస్య పరిష్కరిస్తేనే మేము ఓటు వేస్తామని వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో వేస్ట్ టు వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చింది, రీసైక్లింగ్ ఉంది. అయినప్పటికీ దానికి సొల్యూషన్ ఉన్నప్పటికీ గుట్టలు పేర్కొనే దాకా వెయిట్ చేస్తున్నారు. వీరు ప్రధానమైనటువంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అని వారి మాటల్లోనే ఉన్నాం. చెప్పండి, ఎట్లా అయితే బాగుంటుంది? మీరు ఎట్లా ఫేస్ చేస్తున్నారు? ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? మేమైతే చెప్పలేనంత ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలు వాడకుండా మేము ఇంట్లో చాలా కట్టడి చేసుకుంటున్నాం. కానీ డంప్ యార్డ్లో ఏమవుతుందంటే హాస్పిటల్ వేస్టేజ్ అంత వేస్తున్నారు. దానివల్ల దుర్వాసన, భరించలేని వాసన, ఒకలాంటి సాయంత్రం అయ్యిందంటేనే అసలు ఇళ్ళల్లో ఉండలేకపోతున్నాం. ఇక్కడ ఓపెన్ జిమ్ పెట్టి కూడా ఏం యూజ్ అవుతలేదు. మేము వస్తున్నాము, వాసన వస్తుందని వెళ్ళిపోతున్నాం. సో అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ కొంచెం ఆలోచించండి. ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. మీరేం చేస్తారో చెప్పండి, మేమేం చేయాలో చెప్పండి. రీసైక్లింగ్ చేయడానికి మీ దగ్గర కనుక బడ్జెట్ ప్రాబ్లమే అయితే సరే, ఎంతో కొంత ఇంటికి ఇంత అని కలెక్ట్ చేసి రీసైక్లింగ్ చేయండి. సమస్యకి సొల్యూషన్ అంటూ లేకుండా ఉండదు, ఏదో ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. అది కావాలి. అది వచ్చేంత వరకు మేమైతే ఓటు వేయొద్దు అనుకుంటున్నాం. మొత్తం మీద ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని చెప్పేసి ఒక ధీమాతోనే ఉన్నారు. కాంట్రిబ్యూట్ చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఏంటమ్మా ఇట్లాంటి సమస్య వస్తుంది మీకు అల్కాపూర్లో? మీకేమి ఫేస్ చేస్తున్నారు? అంత స్మెల్ వస్తున్నదా, లేకుంటే వాతావరణం సరిగా లేదా, ఘాటు ఇట్లా పొగ దుమ్ము ధూళి వస్తుందా? ఏంది అసలు? పొగ వస్తుంది, స్మెల్ వస్తుంది. వర్షం వస్తే స్మెల్, ఎండ కొడితే పొగ, ఇవన్నిటికీ అసలు తట్టుకోలేకపోతున్నాము.
వాసన వలన అయితే అసలు మేము తట్టుకొనుడే లేదు. తలుపులు వేసినా అత్తనే ఉన్నాయి, కిటికీలు తీసినా అన్ని డోర్లు వేసుకొని ఎంతసేపు ఉంటాం, గాలి ఆడక ఊపిరి ఆడక అందుకే ప్రాబ్లం. అంటే దుమ్ము ధూళి బాగా వస్తున్నదా, గాలి పీల్చుకోవడం కూడా కష్టమైంది. డోర్లు వేసినా కూడా మొత్తము నల్లది వచ్చి మార్నింగ్ వరకు మొత్తం కూరుకుపోతుందండి బయట. అది మాకే ఇబ్బంది అనిపిస్తుంది. వాసనతో పాటు నల్ల ఇంత పీసెస్ లాగా వస్తుందండి గాలిలో. అది ఎంత కిటికీలు వేసినా వాసన పోతలేదండి. అదొకటి ప్రాబ్లం. అంటే మొత్తం మెయిన్ ప్రాబ్లం ఉంది. ఏమో కంటి కనబడితే మేము చెప్తున్నామండి అక్కడ అదొకటి జరుగుతుందండి. ఎస్, మొత్తం మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు. శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా మెడికల్ హబ్గా తయారైనటువంటి కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బయో వేస్టేజ్ పర్టికులర్గా అన్నీ అక్కడే వేయడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతున్నది. ఒక్కసారి మంటలు చెలరేగితే 3-4 రోజుల వరకు, అంటే చల్లార్చినప్పటికీ 3-4 రోజుల వరకు మండుతూనే ఉంటుంది. దాని నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి ఆ మసి అంతా కూడా చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. గత పాలకులు ముందు ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరికి ప్రశాంతమైనటువంటి వాతావరణం కరీంనగర్ ప్రజలకి కల్పించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.